హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటివరకు చాలా మంది మీదన బయోపిక్స్ అయితే వచ్చాయి. వాటి గురించి క్లుప్తంగా చూపించినవి ఉన్నాయి, కొంచెం కొంచెంగా చూపించినవి ఉన్నాయి. మన చరిత్రలో ఉన్న చరిత్రాత్మకల గురించి రాసినవి చాలానే ఉన్నాయి. అలానే గాంధీ మీద కూడా అటు సైడ్ బాలీవుడ్లో చూసుకున్నా ఎక్కడి సైడ్ చూసుకున్నా చాలా కథలే వచ్చాయి. కానీ ఆయన గురించి క్లుప్తంగా చూపించిన డైరెక్టర్ ఇంతవరకు లేడు. అయితే ఆయన గురించి చెప్పాలి అంటే ఒక సినిమా సరిపోదు అనుకుంటూ మన ఒక డైరెక్టర్ అయితే వెబ్ సిరీస్ రూపంలో చూపించబోతున్నాడు అనమాట. అదేనండి మన హన్సల్. అయితే ఈయన ఇంతకుముందు బాలీవుడ్లో చాలా సినిమాలే తీశాడు. ఇప్పుడు హిందీలో ఈయన గురించి అంటే మన మహాత్మా గాంధీ గురించి ఒక వెబ్ సిరీస్ అయితే తీయబోతున్న సంగతి అందరికీ తెలిసింది. మనకి కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఈయన ఒక బుక్లను కూడా రీసెర్చ్ చేయడం జరిగిందట. అందులో భాగంగానే మన రైటర్ అయిన రామచంద్ర గుహ బుక్స్ రాయడం జరిగిందట. దాంట్లో ది బెస్ట్ బుక్స్ అయిన బిఫోర్ ఇండియా గాంధీ అనే బుక్ ఒకటి, దాని తర్వాత వచ్చిన బుక్ వచ్చేసి గాంధీ ది చేంజ్ దట్ వరల్డ్ అనే బుక్కులు. ఈ రెండు బుక్కుల పైన చాలానే రీసెర్చ్ చేశారంట. అయితే దీంట్లో గుజరాత్ నటుడైన ప్రగత్ గాంధీని ఎంచుకోవడం జరిగిందంట. దీనికోసం చాలానే వర్క్ చేస్తున్నారట కూడా. అయితే వెబ్ సిరీస్ ముందే ఆర్టిస్టులను అందరినీ ఒక టీమ్గా చేసి గ్రౌండ్ వర్క్ అయితే చాలా బాగా చేపిస్తున్నారట. అయితే ఇందులో భాగంగానే ఇప్పుడు గాంధీ గారి భార్య అయిన కస్తూరిబా క్యారెక్టర్లో ఎవరిని పెట్టాలా అనే విషయాన్ని అయితే చాలా కన్ఫ్యూజన్గా మిగిలిపోయిందంట. అయితే అంతేకాకుండా అసలు ఆ క్యారెక్టర్ని పెట్టాలా వద్దా వెబ్ సిరీస్లో కూడా చాలా ఆలోచించారట. అయితే టీం మొత్తం కలిసి ఖచ్చితంగా గాంధీ గారి వైఫ్ క్యారెక్టర్ అయితే ఇందులో ఉండాలి అని చెప్పేసి పట్టుపట్టారట. అయితే ఇంకా ఎవరో ఎందుకు అని చెప్పేసి మన ప్రగత్ గాంధీ వారి వైఫ్ని అంటే ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఈమె ఒక నటిగా చాలా సినిమాలే బాలీవుడ్లో చేసింది. అయితే ఈమె పేరు వచ్చేసి మనకి భామిని ఓజా అనమాట. ఈ హీరోయిన్గా రాణించినప్పటికీ కూడా ఇప్పుడు ఈ మహాత్మా గాంధీ చరిత్రలో కనిపించబోతుందంట. ఈ సిరీస్ ఎంతవరకు కూడా ముందుకెళ్తుందా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడ గంట సింబల్ ఉంటుంది, దానిలో నొక్కేది.